ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని, అనుదినము దేవుని యొక్క మాటల ద్వారా మీరు బలము పొందుకుంటున్నారని, మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా చక్కని వాగ్దానం ద్వారా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. హల్లెలూయా. విస్తార జల ప్రవాహములు వంటి శ్రమలు, శోధనలు, కష్టాలు, దుఃఖ బాధలు ఇవన్నీ కూడా విస్తారంగా జల ప్రళయము వలె వచ్చినప్పటికీ అవంట మన దగ్గరికి రావంట, వారి మీదికి రావు. ఎవరు అండి వారు అంటే, ఎవరైతే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి ఆధారం చేసుకొని ఆయనే దిక్కు, ఆయనే మాకు అన్ని అని, ఆయనకు తప్ప ఇంకా మేము ఎవరిని కూడా నమ్మట్లేదని ఆయన పైన ఆధారపడినటువంటి వారి మీదకు జల ప్రవాహము వంటి సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా, కొత్త కొత్త రోగాలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా ఏవి కూడా అవంట వారి మీదికి రావు. హల్లెలూయా. ఈ రోజున దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకున్న నీ పైకి ఏ శోధన రాదు. వచ్చినా గాని అవి నీ మీద పొర్లి పారవు అంటున్నాడు. వచ్చినా గాని అవి నిన్నేమి చెయ్యవు. ఎందుకంటే నీకు అడ్డుగా, నీకు అండగా దేవుడున్నాడు. ఆయన మామూలు దేవుడు కాదు, సర్వశక్తిమంతుడు. ఆయన మాట సెలవిస్తే దాని ప్రకారంగా ఏదైనా జరగాల్సిందే. తన యొక్క నోటి మాట ద్వారా సముద్రాన్ని 2 పాయలుగా చీల్చగలిగినటువంటి దేవుడు, తన నోటి మాట ద్వారా మరణాన్ని శాసించగలిగిన దేవుడు, తన నోటి మాట ద్వారా ఈ సృష్టినంతటిని కలగజేసినటువంటి దేవుడు, ఆయన నీకు అండగా ఉంటే నీ మీదికి ఏ శత్రువు వచ్చినా, ఏ అనారోగ్య సమస్య వచ్చినా, ఎటువంటి కష్టాలు నీ పైకొచ్చినా, ఎటువంటి ఇబ్బందులు నీ పైకొచ్చినా అవి నిన్నేమీ చేయవు. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు నమ్ముకున్న దేవుడు సజీవుడు. నీవు నమ్మి ఆశ్రయిస్తున్న దేవుడు బలవంతుడు. అంతటి శక్తివంతుణ్ణి కలిగి ఉన్నటువంటి నీవు ఎందుకు భయపడాలి? ఎందుకు నువ్వు దిగులు చెందాలి? నీకు వచ్చిన అనారోగ్య సమస్యను బట్టి ఎందుకు నువ్వు కృంగిపోవాలి? ముందే ఏమైపోతుందో అనే భయాందోళన నీకెందుకు? అన్నిటినీ శాసించగలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు కదా. ఆ రోగాన్ని గద్దిస్తాడు, ఆ శ్రమను గద్దిస్తాడు, ఆ శోధనని గద్దిస్తాడు, ఆ అప్పుల సమస్యను గద్దిస్తాడు, ఆ ఆర్థిక ఇబ్బందిని గద్దిస్తాడు. నా భవిష్యత్ ఏంటో అని నువ్వు కంగారు పడుతుంటే భవిష్యత్తుని ఎరిగిన దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ప్రతి నిమిషం నీకు సహాయం చేయడానికి నీ దగ్గర ఆయన నిల్చుని ఉన్నాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది పడినను అపాయం నీ యొద్దకు రాకుండా ఆయన చూసుకుంటానని సెలవిస్తున్నాడు. నువ్వు భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడని ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. నీ భవిష్యత్ ఏంటో, నా జాబ్ ఏంటో, నా పిల్లల భవిష్యత్ ఏంటో, వారి వివాహ విషయాలు ఏంటో, నాకున్న సమస్యలు ఏంటో, నాకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏంటి, నాకున్న అప్పులు తీరుతాయా, నేను బాగుపడతానా, నా అనారోగ్యం కుదుట పడుతుందా, వేటిని గురించి నువ్వు చింతపడకు. చింత యావత్తు దేవుడి మీద వేయి. ఆయన నమ్మిన వారిని, ఆయన పైన ఆధారపడిన వారిని ఆయన ఎప్పుడు కూడా మోసపరచుడు, సిగ్గుపరచుడు. కాబట్టి నిన్ను దేవుడు కాచి కాపాడుతాడు. ఎంతటి శ్రమైన రానివ్వండి, ఎంతటి ఇబ్బంది అయినా రానివ్వండి, వాటికి మనము భయపడకూడదు. కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త సమస్యలు, కొత్త కొత్త ఇబ్బందులు మన పైకి వచ్చినా గాని అవి మనల్ని ఏమీ చేయవు. దేవుడు ఆజ్ఞ లేనిది ఏది కూడా నీకు ఎంత మాత్రమో హాని చేయదు అని దేవాతి దేవుడు ఈ రోజున నిన్ను బలపరుస్తూ ధైర్యపరుస్తున్నాడు. ఆయన పైన నువ్వు ఆధారపడు, ఆయన్నే నమ్ముకో, ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు ప్రార్థన చేసుకో. ప్రార్థించే వారి చుట్టూ దేవుడు తన యొక్క ఆకారమును
వేసి ఉంచుతున్నాడు. దేవుని యొక్క కాపుదల మరి మనతో ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. మరి దేవుని యొక్క కాపుదల కావాలంటే మనం ఏం చేయాలండి అంటే నిత్యము ఆయనకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి నిత్యము ప్రార్థన చేసే వారి చుట్టూ తన యొక్క దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఏ శ్రమ, ఏ ఆపద, ఏ అపాయము, ఎటువంటి భయము, ఎటువంటి ఆందోళన లేకుండా క్షేమంగా దేవుడు వారిని కాపాడతాడు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపు చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలయ్యా. అవును ప్రభా, అయా నిత్యము మీకు ప్రార్థన చేసే వారిని తండ్రి మీరు కాపాడుతారని, విస్తార జల ప్రవాహముల వంటి అయా మరి సమస్యలు వారి పైకి వచ్చినా అవేవి కూడా వారిని ఏమి చేయలేవని, మీరు వారికి తోడై ఉంటారని, మీరు వారిని బలపరుస్తారని, ఆదరిస్తారని ఈ రోజున తండ్రి లేఖనము ద్వారా మీరు వారిని బలపరిచినందుకు స్తోత్రాలు, ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మీ యొక్క వాక్యమును విని ఉన్నారో ప్రతి బిడ్డను తండ్రి ధైర్యపరచండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలు, వారికి ఉన్న శోధనలు, వారికి ఉన్న సమస్యలు ఏవి కూడా వారిని అయా మరే తండ్రి ఏమి చేయవని ప్రభా వారిని ధైర్యపరిచారయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. మరి తండ్రి ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి మీరే తోడై ఉండండి నా ప్రభువా. వారి ప్రయాణం అంతటిని సుఖముగా క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించండి అయ్యా. ఉద్యోగ సమస్యలలో నుండి ప్రభా బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి తండ్రి. రక్షణ లేక, మారు మనసు లేక ప్రభా, మీ యొక్క ప్రేమ లేక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా వారికి తండ్రి రక్షణను దయచేయండి. ముఖ్యంగా మీ యొక్క ప్రేమను తెలుసుకునేటువంటి ఆ యొక్క సువార్తను వినేటువంటి కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటూ అయా ప్రతి ఒక్క బిడ్డను మీరే ధైర్యపరుస్తూ బలపరుస్తూ రమ్మని బ్రతిమిలాడుకుంటూ గర్భఫలము లేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయమని అద్భుత కార్యము వారి పట్ల మీరు జరిగిస్తూ రమ్మని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం.